ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో పనిచేసిన పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో అసోసియేషన్ తోడుగా ఉంటుందని భవిష్య నిధి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బివిఎస్ ప్రసాద్ అన్నారు. ఆదివారం అసోసియేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైద్యపరంగా పెన్షనర్స్ కు ఫీజు రీయింబర్స్మెంట్ పై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లుగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులందరికీ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకునేందుకు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు ప్రసాద్ వెల్లడించారు. అసోసియేషన్ తరఫున వచ్చిన పెన్షనర్లకి రాజమండ్రి నుంచి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వాళ్ళ మీటింగ్ ఇవాళ జరుగుతున్నది. దీంతో పాటు మా మెంబర్స్ అందరికీ కూడా బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్, డెంటల్ టెస్టులు కూడా మెడికల్ చెకప్ క్యాంప్ పెట్టాము. దానికి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు, సిబార్ డెంటల్ వాళ్ళు ఈ కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ సహకారంతో మేము ఇది సక్సెస్ చేయాలని చూస్తాం. ఈరోజు మాకు మెయిన్గా ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అని హాస్పిటల్స్లో ఉంటాయి. అంటే మాకు మామూలుగా మేము ఖర్చు పెట్టి బిల్లు పెట్టుకుంటే రియంబర్స్మెంట్ చేసే సిస్టమ్ నడుస్తున్నది. అట్లా కాకుండా కొన్ని హాస్పిటల్స్ని మేము నామినేట్ చేసి ఆ హాస్పిటల్స్లో మా ఐడెంటిటీ చూసి క్యాష్లెస్గా ట్రీట్మెంట్ చేయడం, తర్వాత ఆ క్యాష్ని హాస్పిటల్ వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి రియంబర్స్మెంట్ చేసుకోవడం. దీనికోసం మేము విపరీతంగా కృషి చేస్తున్నాం. అది దాదాపు సక్సెస్ అవుతున్నది. చివరి ఎండింగ్లో ఉంది. బహుశా ఈ 2-3 నెలల్లో అయిపోవచ్చు అనుకుంటున్నాం. 13 జిల్లాలకు ఇది వర్తిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దీనిలో మా పెన్షనర్లందరికీ కూడా వేరియస్ హాస్పిటల్స్ ముందుకు వస్తున్నారు. మేము ఇస్తామండి క్యాష్లెస్ ట్రీట్మెంట్స్. తర్వాత క్యాష్లెస్ అంటే వాళ్ళకి నష్టమే ఉంటుంది, మా డిపార్ట్మెంట్ తర్వాత ఇస్తుంది ఆ రియంబర్స్మెంట్. నా పేరు బివిఎస్ ప్రసాద్, నేను ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ అసోసియేషన్. పంచాయతీరాజ్ శాఖలో 4వ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం సంఘం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు రాయుడు పేర్కొన్నారు. జిల్లా పరిషత్తులోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయుడు ప్రసంగిస్తూ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు, బెనిఫిట్స్ పొందడంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. సాధ్యమైనంత తొందరగా సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని రాయుడు ఉద్యోగులకు హామీనిచ్చారు. వివిధ జిల్లా నుంచి హాజరైనటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులకి మరి అధ్యక్షుల వారు వారికి అప్పగిస్తూ నేను నిర్వహిస్తున్నాను. జరిగింది. మరి అందులో భాగంగా ఊరుగడ్డల్లో స్టాఫ్ కానివ్వండి, ఇంకా ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా షిఫ్ట్ అయ్యి మ్యాక్సిమం 15 daysలో ఆ వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మన పంచాయతీరాజ్ రోడ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు కూడా ఇక నుంచి అక్కడికి జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇక నుంచి మనం రాబోయే కాలంలో అతి వేగంగా మన రాష్ట్ర సంఘానికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, మన కేంద్రానికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇక నుంచి వేగవంతం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో యథార్థంగా చెప్పాలి అంటే సెక్రటేరియట్లో కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరగలేదు. ఎందుకంటే విడిపోయిన తర్వాత ఈ మన ఏపీ రాజధానికి ఉన్న ఈ కార్యాలయాల తరలింపు, ఈ వగైరా విషయాల్లో మన ఏపీ ప్రభుత్వం తలమునకలైపోయి మరి అందులో ఉండడం వల్ల పూర్తి స్థాయి అడ్మినిస్ట్రేషన్ జరగలేదని చెప్పాలి. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆస్తుల వెల్లడి పథకాన్ని సద్వినియోగపరచుకోండి, పన్నులు చెల్లించి దేశ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి సూచించిన ఆదాయ పన్ను శాఖ అధికారి అంకమ్మరావు.
ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం నల్ల చెరువు ప్రాంతం. ప్రజల పక్షాన పోరాడటానికి వైసీపీ సిద్ధం. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిన వైసీపీ నగర అధ్యక్షుడు. సైన్స్ పట్ల అవగాహన పెంచుకోండి. జన విజ్ఞాన వేదిక సేవలను గుర్తించండి. వేదిక మహాసభలలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడి. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.